హన్మకొండ హంటర్ రోడ్ దీన్ దయాల్ నగర్ నందు బీజేపీ కార్యాలయంలో మాజీ ప్రధాని భారతరత్న జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ యువ మోర్చా అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్, మాజీ మంత్రి డాక్టర్ విజయ రామారావు, మాజీ మేయర్ టి రాజేశ్వరరావు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 50 మంది రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రావు పద్మ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో సంస్కరణలు చేశారని, భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టారని, తాను ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా కూడా 2 సార్లు కాదనుకున్నారని, ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయమని, యువత అతని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు. భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు వాజ్పేయి గారు, మాజీ భారత ప్రధాని వాజ్పేయి గారి జన్మదినం సందర్భంగా నివాళులర్పించి రక్తదాన శిబిరాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాజ్పేయి గారు అంటే ఒక రాజకీయాలకు ఒక ఆదర్శంగా, ఈ ఒకప్పుడు అధికారంలోకి రావాలంటే ఒక్క సీటు ఉన్నా కూడా నేను అధికారంలోకి ఆ ఒక్క సీటును కొనా అని చెప్పే ఉద్దేశంతో అధికార పార్టీలో ఉండకుండా ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి అంత ఆదర్శంగా తీసుకోవాల్సిన వాజ్పేయి గారిని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇవాళ ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇవాళ నివాళులు అర్పించడం, ఆయన సిద్ధాంతాలను, ఆయన ఆశయాలను కొనసాగించినప్పుడే నిజమైన నివాళి. ఇంతకుముందు రాజేశ్వరరావు గారు చెప్పినట్టు 50% ఓట్లను కనుక మనం చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశంలో రాజకీయాలకే ఒక ఆదర్శమైన వ్యక్తి. రాజకీయ పార్టీలు ఒక పార్టీ సిద్ధాంతమే కాకుండా దేశం ముఖ్యం, ఫస్ట్ కంట్రీ తర్వాతనే పార్టీ అనే ఒక గొప్ప స్ఫూర్తిని అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చిన వ్యక్తి. ఒక సిద్ధాంత ప్రాతిపదిక మీద అధికారం ఉన్నా లేకున్నా కూడా ప్రజాసేవే ముఖ్యమని చెప్పి ఈ దేశ రాజకీయాలకు ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తి వాజ్పేయి గారు. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకుపోయే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో కూడా వాజ్పేయి గారి యొక్క ఆశయాలను కొనసాగించేందుకు, వాజ్పేయి గారి చూపెట్టిన దారిని కొనసాగించేందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని రంగాల్లో మరి పనిచేయాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 50% ఓట్లు, 50% సీట్లు గతంలో సాధించడం జరిగింది. కానీ 50% ఓట్లు సంపాదించడమే లక్ష్యంగా పనిచేయడమే వాజ్పేయి గారికి ఇచ్చే ఘనమైన నివాళి. ఈ దేశంలో మొదటిసారిగా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక 6 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన వ్యక్తి. ఆ ఘనత వాజ్పేయి గారికి మాత్రమే దక్కుదని చెప్పి అది ఒక పెద్ద స్ఫూర్తి అని చెప్పి యువత ముందుండి ఆశయాలు నెరవేర్చే ప్రయత్నం జరగాలి. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడు, మన భారతదేశంలోనే ఒక నీతివంతమైన పాలన, అన్ని రాజకీయ పార్టీలకు ఆదర్శవంతమైన పాలన అందించిన మహోన్నతమైన వ్యక్తి వాజ్పేయి గారు. ఒక రాజకీయాలకు ఏదైతే పార్లమెంట్లో కానీ ఏదైతే ఒక 2 సీట్లతోని అవకాశం ఉన్నా కూడా కొనుక్కుంటే ప్రభుత్వం ఏర్పడే పద్ధతిలో ఉంటే 2 సీట్లు పోయినా పర్లేదనే ఉద్దేశం ప్రభుత్వాన్నే వదులుకున్నాడు తప్ప అక్కడ ఎక్కడ కూడా రాజీ పడకుండా ఒక ప్రభుత్వాన్ని కూలదూస్తా అంటే కూడా ఒక నీతివంతంగా నిలబడే వ్యక్తి వాజ్పేయి గారు. మొత్తం ఉన్న యావత్ ఈ రాజకీయాలకు ఒక ఆదర్శం. కాబట్టి భారతీయ జనతా పార్టీ యువత మొత్తం కూడా వాజ్పేయి గారు ఏదైతే ఆశయం ఉన్నదో 50% ఓట్లను, మన భారతదేశ జనాభాలో ఓట్లను సాధించాలనే లక్ష్యంగా యువత అందరూ కూడా ఆ ప్రేరణ తీసుకొని ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలని ఈ సందర్భంగా మీకు తెలియదు.